వెంకటేష్ గారు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ, తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. 'బ్యాక్ టు బ్యాక్' హిట్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరింత స్టార్డమ్ సంపాదించారు. టాలీవుడ్‌లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సీనియర్ హీరో వెంకటేష్ గారు. 'మనశంకర వరప్రసాద్' గారి ఫిల్మ్‌లో వెంకీ గౌడ పాత్రలో తక్కువ టైం కనిపించినా కానీ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచారు. 'బొబ్బిలి రాజా', 'చంటి' సినిమాలతో టాప్ హీరో అయ్యారు. ఈ మూవీస్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. 'చంటి' తర్వాత అలాంటి హిట్ రావడానికి 4 ఏళ్లు పట్టింది. వరుసగా సినిమాలలో నటించినా ఫలితమైతే దక్కలేదు. 'చంటి' తర్వాత 'చినరాయుడు', 'సుందరకాండ', 'అబ్బాయిగారు', 'కొండపల్లి రాజా', 'ముద్దుల ప్రియుడు', 'సూపర్ పోలీస్', 'పోకిరిరాజా' మూవీస్‌లలో నటించారు. ఈ సినిమాలలో 'సుందరకాండ', 'అబ్బాయిగారు' సినిమాలు సూపర్ హిట్ స్టేటస్ అందుకున్నాయి. కొంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లా అనిపించినా కానీ ఆడియన్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. వెంకటేష్ గారు క్లాసిక్ యాక్టింగ్ కనబరిచారు. 'చినరాయుడు', 'కొండపల్లి రాజా', 'సూపర్ పోలీస్', 'పోకిరిరాజా' సినిమాలపై అంచనాలు ఉన్నా కానీ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి. 'పోకిరిరాజా' మూవీలో డ్యూయల్ రోల్‌లో నటించారు. అయినా కానీ ఫ్లాప్ అయింది మూవీ. 'ముద్దుల ప్రియుడు' యావరేజ్‌గా ఆడింది. సాంగ్స్ బాగుండడంతో పర్వాలేదనిపించింది మూవీ. 1996 సంక్రాంతికి రిలీజ్ అయిన 'ధర్మచక్రం' కమర్షియల్‌గా సక్సెస్ అయినా కానీ అంతగా లాభాలను అందించలేదు. వెంకటేష్ గారి యాక్టింగ్‌కు ప్రశంసలైతే దక్కాయి. 'సాహస వీరుడు', 'సాగర కన్య' హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. 'ఇంట్లో ఇల్లాలు', 'ఒంటింట్లో ప్రియురాలు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు వెంకీ. చాలా రికార్డులు సృష్టించింది మూవీ. ఆ తర్వాత వచ్చిన 'సరదా బుల్లోడు' బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీతో తెరకెక్కింది మూవీ. 'పవిత్ర బంధం'తో సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు వెంకీ. 100 రోజుల వరకు చాలా ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. వెంకటేష్, సౌందర్యల యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. 'చంటి' తర్వాత సరైన హిట్స్ 'ఇంట్లో ఇల్లాలు', 'ఒంటింట్లో ప్రియురాలు' అండ్ 'పవిత్ర బంధం'. ఈ మధ్యలో ఇన్ని సినిమాలు రిలీజ్ అయినా అనుకున్న రేంజ్‌లో అయితే సక్సెస్ కాలేదు. దీనికి రీజన్ ఒకటే 'చంటి' మూవీ. అవును, 'చంటి' తర్వాత ఫ్యాన్ బేస్ హెవీగా పెరిగింది వెంకటేష్ గారికి. ఆ ఫ్యాన్ బేస్ ముందు ఈ సినిమాలు నిలబడలేకపోయాయి. కొన్ని సినిమాలు 100 రోజులు ఆడినా కానీ 5 థియేటర్లు, 10 థియేటర్స్‌లో మాత్రమే ఆడాయి. 'నాగార్జున' కూడా 'శివ' తర్వాత సరైన హిట్ రాలేదు. మంచి మూవీస్‌లలో నటించినా కానీ 'శివ' ఎఫెక్ట్ అంతగా పడింది. సేమ్ వెంకటేష్ గారికి కూడా అలాగే జరిగింది. 'పవిత్ర బంధం' తర్వాత 'చిన్నబ్బాయి' అంతగా ఆడలేదు. ఆ వెంటనే 'పెళ్లి చేసుకుందాం ప్రేమించుకుందాం రా' సినిమాలతో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసి బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో అయితే వేసుకున్నారు. ఇక వరుస హిట్స్‌తో తన స్టార్డమ్‌ను మరింత పెంచుకున్నారు మన 'వెంకీ మామ'. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా! లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.